దేవుడు కూడా మన సొంత బుర్రను మనం వాడి ఏదో సాధిద్దామంటే ముఖం పగిలేటట్టు చేస్తాడు ఆయన కూడా. అసలు ఒప్పుకోడుగా. నా మేధాశక్తి ఉపయోగిస్తానంటే పక్కన పెట్టవా అంటాడు. ప్రభా నాకు మైండ్ పవర్ చాలా ఉంది ప్రభా, మస్తు ఐడియాలజీ ప్రభా. నాకెందుకు నీ ఐడియాలజీ అంటాడు. నా ఐడియాలజీలోకి నువ్వు రావాలి కానీ నీ ఐడియాలజీ గోడ్ ఐడియాలజీ నాకెందుకు. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. నేను చెప్పలే. పని రాదంట, నాకు పనికిరాదు. మరి ఎట్టా? ఖాళీగాను అంటాడు. ఏం కావాలా? ఖాళీగా. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ధర్మశాస్త్రములో నైపుణ్యత సాధించి గమలియలు పాదాల దగ్గర బాగా అవోపాసన పట్టినోడు ఎవరు? పెద్దగా చెప్పాలి. రాజారావా? పౌలా? సరే, పౌలు. చదువు సంధ్య లేకుండా వల భుజాన్ని వేసుకొని చిన్నప్పటి నుంచి చేపలు పట్టుకుంది ఎవరు? రైట్. ఇప్పుడు ధర్మశాస్త్రము ఎరిగిన పౌలుని ఎక్కడ వదిలితే వర్కౌట్ అయింది? ధర్మశాస్త్రం ఎరిగిన యూదుల దగ్గర వదిలితే వర్కౌట్ అయింది. ధర్మశాస్త్రం ఎరగని కాస్త అక్షర జ్ఞానం కూడా సరిగా లేనటువంటి పేతుర్ని అన్యజనుల దగ్గర పంపిస్తే సరిపోయింది. ఎందుకంటే యూదులకు ఆన్సర్ చేయాలంటే ధర్మశాస్త్రాన్ని అవోపాసన బట్టి ఉండాలి. ఆ సత్తా పౌలుకుంది. ఆ విషయంలో పౌలుకున్నంత పట్టు పేతురుకు లేదు కదా. కానీ ఏం జరిగింది తెలుసా? పేతుర్నేమో యూదులు అసలు ఒప్పుకోరు పేతుర్ని. కావాలంటే అపోస్తల కార్యం 4 చూడండి. ఆ యూదులు పేతురు యోహానులు ఏమన్నారో చూడండి. ఆ యూదులు పేతురు యోహానుల్ని అపోస్తల కార్యం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూడండి ఏమన్నారు. వారు ప్రజలతో మాట్లాడుచూ ఉండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకాయులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానము కలుగును వదిలే గాని వారు పేతురు యోహానుల 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి. అది లెక్క. పేతురు యోహానులను విద్య కలిగిన వారన్నారా, యూదులు విద్య లేని పామరులు అన్నారా? రైట్. అంటే వాళ్ళ కంట్లో దిశాయించలా వీళ్ళ సబ్జెక్టు. కానీ వాళ్ళకి పేతుర్నే పెట్టాడు. లేఖనాలనెత్తి వాళ్ళ తుప్పు వదలగొట్టగలిగే దమ్మున్న పౌలునేమో నువ్వు అక్కడ కాదు లేకన్నానా, నువ్వు అన్యజనులకు పో అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు అన్యజనుల దగ్గరికి పోయి అన్యజనుల్ని కదిలించాలంటే ఇప్పుడు పౌలు ఎవరి మీద ఆధారపడాలి? ధర్మశాస్త్రం ఎరిగిన యూదులతో అయితే పౌలు సబ్జెక్టు పనిచేసిద్ది. ధర్మశాస్త్రం ఎరగని అన్యజనుల దగ్గరికి పోయినప్పుడు పౌలు దేవుడి మీద ఆధారపడాలి. పెద్దగా చెప్పండి, దండం పెడతాను. ఎవరి మీద ఆధారపడాలి? ఈ పిచ్చి గుంపుకి ఎట్ట చెబితే అర్థమవుతుంది, నువ్వే నాకు బయలుపరచాయా అని ఏథెన్స్లో తిరిగితే ఆ తెలియబడని దేవుని కానీ బలిపీఠం చూపిస్తే దాన్ని అడ్డం పెట్టి చెప్పాడు. లేకపోతే ఈ పిచ్చోళ్ళు వినరాయా, నాకేమో ధర్మశాస్త్రం తెలుసు, వీళ్ళ సోది నాకు తెలియదు, మరి ఎట్లా నాయన వీళ్ళకి ఎట్లా చెప్పాలంటే అక్కడ ఆ పాయింట్లో దేవుని మీదే డిపెండ్ అవ్వాలి. ఇక పేతురు దగ్గరకు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం ఎరిగిన యూదులకు దేవుని గురించి చెప్పాలంటే పేతురికి ఎవరు దిక్కు? ఇప్పుడు ఏమయ్యా నాకేం తెలియదు, వీళ్ళేమో ధర్మశాస్త్రంలో మంచి ఆరితేరిన వాళ్ళు, లేఖనం ఎత్తానంటే నాకు 24 లేఖనాలు రివర్స్ చెబుతారు. ఇట్లాంటి వాళ్ళ దగ్గర నన్ను పెట్టేవేంది నాయన? స్తోత్రం. అక్కడ పేతురు కూడా దేవుని మీదే ఆధారపడాలి. హల్లెలూయా. కాబట్టి విద్య కలిగిన వాడు తన విద్య మీద తాను డిపెండ్ కాకుండా దేవుని మీదే ఆధారపడాలని రివర్స్ పెట్టాడు అనమాట. అది ఎవరు ఎక్కడ పనికి వస్తారో అక్కడ పెట్టలా, ఎవరు ఎక్కడ పనికి రారో అక్కడ పెట్టి ఆ పనితనాన్ని దేవుడు తానే వారికి ఇచ్చి వాడుకున్నాడు. ఆయన చేతుల్లో ఉంది. మరి మన తెలివితేటలు ఎందుకు? మన తెలివితేటలు ఎంత ఖాళీ అయితే అంత బాగుపడతాం మనం. మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి, పెద్దగా చెప్పండి. మన పనికి మాలిన తెలివితేటలు, ఈ లోక సంబంధం తెలివితేటలు ఎంత ఖాళీ అయితే అంత బాగుపడతాం.
దేవుని తెలివిని నేర్చుకుంటే అంత బాగుపడతాం, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటే అంత బాగుపడతాం. కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి దేవుని జ్ఞానం వెంట కూడా సొంత తెలివిని ఉపయోగిస్తారు, అది నడవదు. ఓకే, ముఖ్యంగా దేవుని పనికి అసలు పనికిరాదు. దేవుని పనికి దేవుడు చెప్పిన మార్గాల్లో మనం ప్రయాణం చేయాలి, మన సొంత మార్గాల్లో కాదు. అది లెక్క. ఇక రెండవది, మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను. రెండవది మోషే యెహోషువ. బాగా వినాలి, ఇది కూడా ఇంపార్టెంటే. మోషే యెహోషువ ఇద్దరిలో యుద్ధ నైపుణ్యం తెలిసినోడెవరు, తెలియనివాడెవరు? యుద్ధానికి ఎవరిని పంపించాడు? యెహోషువ, నువ్వు మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి రెఫీదీం లోయలో అమాలేకీలను ఎదుర్కోయా, వాళ్ళతో యుద్ధం చేయన్నాడు. బాగా వినండి. యెహోషువని వెళ్ళమన్నాడు యుద్ధానికి. మోషే ఏమన్నాడు? నేను దేవుని కర్రను చేత పట్టుకొని కొండెక్కి కొండ మీద కూర్చుంటాను అన్నాడు. ఒక మాట చెప్పాలి, ఇప్పుడు యుద్ధ నైపుణ్యం తెలిసిన వాడు మోషేనా యెహోషువానా? మీరు చెప్పాలి, నాకు పెద్దగా చెప్పాలి. నాకు తెలుసు యెహోషువ అంటారని. యెహోషువాని ఎంతమంది ఒప్పుకుంటున్నారు చెప్పండి? నాకు తెలుసు మోషే అంటారని. మోషే అని ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. యుద్ధ నైపుణ్యం తెలిసిన మోషే అదించండి. కాదన్న యెహోషువ అన్న, కాబట్టే కదా యుద్ధాన్ని పంపించాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ముదిరిపోయారండి మీరు. సరే, మోషే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యుద్ధ నైపుణ్యం తెలిసినోడు మోషే అన్నోళ్ళు. నేనే జారేసరికి పట్టేసుకున్నారు మీరు. అమ్మో బాబోయ్, కవర్ చేసినా సరే మళ్ళీ చెక్కలా మీరు నాకు. కరెక్ట్. ఐగుప్తీయుల సకల విద్యలను ఉపాసించినవాడు, నేర్చుకున్నవాడు మోషే. అర్థమైందా? అన్ని రకాల విద్యలను నేర్చుకున్నాడు మోషే. కాబట్టి యుద్ధ నైపుణ్యం, యుద్ధ నైజం, ఎత్తుకు పై ఎత్తేసి అవతల వాడిని దెబ్బ కొట్టడం, ఈ తత్వం మోషేకి తెలుసు. చిత్రం ఏంటంటే యెహోషువకు తెలియదు. ఎందుకు తెలియదు అని అడుగు. తెలియటానికి ఎక్కడుంది? యెహోషువ వాళ్ళ తాతల తండ్రులు మొత్తం అక్కడే ఉండే, ఐగుప్తులో 100 సంవత్సరాలుగా బానిసలుగా బతుకుతుండే. ఇక బానిసలు పొద్దున్న లేచిన కాడ నుంచి ఆ మట్టి తొక్కటం, ఆ చెత్త పోయటం, ఆ గడ్డ వేయటం, అందులో ఈ తొక్కిసలాటేగా తమ్ముడు. ఆ ఇటుకలు చేయటం, వాటిని కాల్చటం, వాళ్ళకి అవన్నీ గట్టి పెట్టడం, ఇదే కానీ వాళ్ళు కత్తులు కటార్లు బట్టి విలువిద్యలు నేర్చింది ఎక్కడ? కత్తి యుద్ధాలు నేర్చింది ఎక్కడ? కర్ర సాములు నేర్చింది ఎక్కడ? ఎక్కడ? మరి యెహోషువకి ఏం తెలుసు? తెలిసినోడు అంటాడు నేను కొండ ఎక్కుతాను అంటాడు, తెలియనివాడినే యుద్ధం చేయమంటాడు పోయి. నాయనా, చాలా కీలకమైన విషయం, దయచేసి మీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు ప్లీజ్. మీరు వాక్యం మీద ఆసక్తి కలిగిన వారని చెబుతున్నాను నేను. ఎందుకు ఈ పని చేశాడో మోషే చెప్తా. మోషే సామాన్యుడు కాదు, దేవునితో ముఖాముఖి మాట్లాడినోడు, దేవునితో నడిచినోడు మోషే. ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో ముఖాముఖి మాట్లాడాడని లేఖనం చెప్తుంది. అంతేకాదు, సాక్షాత్తు దేవుడే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన మనుషుడు మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మోషే చాలా జ్ఞానంగా ప్రవర్తించాడు అక్కడ. అమాలేకీయులు అంటే దుర్మార్గులైన మనుషులు. రక్తం తినటం ఇశ్రాయేలుకు నిషిద్ధం. అమాలేకీయుల పేరే రక్తము నాకెడివారు అని. ఇక ఒక రకంగా చెప్పాలంటే రక్త పిశాచులు అనమాట వాళ్ళు. అట్లాంటి దెయ్యం లాంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. వాళ్ళకి శత్రుత్వం నడుస్తూనే ఉంది. సరే, పక్కన పెడతాం. ఆ దుర్మార్గులైన మనుషుల మధ్యలోనికి ఇప్పుడు యోగ్యంగా ఆలోచిస్తే యెహోషువ కొండెక్కాలి, మోషే ఏమో యుద్ధానికి వెళ్ళాలి, లేదా మొత్తం కలిసి యుద్ధం చేయాలి. యెహోషువకి యుద్ధ నైపుణ్యం తెలియదు కాబట్టి, మోషేకి తెలుసు కాబట్టి వెళ్ళాలి. ఇప్పుడు మోషేకి యుద్ధ నైపుణ్యం తెలుసు కాబట్టి మోషే వెళ్ళాడు అనుకో. ఇప్పుడు దేవుని మీద ఆధారపడ్డట, నాలెడ్జ్ మీద ఆధారపడ్డట? పెద్దగా చెప్పండి. తనకు తెలిసినటువంటి అనుభవం మీద, తన నైపుణ్యం మీద డిపెండ్ అయినట్టే.
ఖచ్చితంగా అక్కడ ఓటమి ఎదురయ్యేది మోషే పోయినట్టయితే. అందుకని అనుభవం ఉన్నవాడేమో దేవుని కర్ర చేత పట్టుకొని, ఆయుధం పట్టుకోవాలా, దేవుని కర్ర చేత పట్టుకొని కొండెక్కాడు. అనుభవం లేని వాడినేమో రంగంలోకి దించాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఓ దేవా, అనుభవం కలిగిన నేను కొండ మీదకి నీ దగ్గరకు వచ్చా, ఏమాత్రం అందులో అనుభవం లేని మనుషులను అదిగో శత్రువుల మీదకి పంపుతున్నా, అనుభవం లేని వాళ్ళని పంపుతున్నానంటే అర్థం ఏంటో తెలుసా? ఇక నువ్వే వాళ్ళ మీద ఉండి ఆ విజయాన్ని దయచేయమని. అనుభవం లేనోళ్ళు వినండి బాగా, అనుభవం లేనోళ్ళు ఎటు చూస్తారు? ఫస్ట్ అనుభవం ఉన్న వ్యక్తి వైపు చూస్తారు. 2, ఆ వ్యక్తి చెక్కకపోతే దేవుడికి వెళ్ళి చూస్తారు. అవునా? చదువుకున్నాడు ఎటు చూస్తాడు? బస్సు మీద ఉన్న లెటర్స్ వైపు చూస్తాడు. చదువుకున్నాడు ఎటు చూస్తాడు? పొరపాటును కూడా పేర్లు చూడ్డు. చెప్పేవాడు ఎవడో వానికి వెళ్ళి చూస్తాడు. ఎందుకంటే లేదు, మరి వేరే ఆప్షన్ లేదు. అట్లాగే యుద్ధ విషయంలో అనుభవం కలిగిన వాడు తన అనుభవం మీద డిపెండ్ అయితే అనుభవం లేనివాడు దేవుడి వైపు చూస్తాడు. దేవా, నాకు తెలీదు, నువ్వే సాయం చేయని. సాయం చేయని అప్పుడు కోరినప్పుడు తప్పకుండా దేవుడి హస్తం వాళ్ళకు తోడుగా ఉంటుంది.